కోసం గుండు చేయించుకున్న టాప్ దర్శకుడి కూతురు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు పరాకాష్ఠగా నిలిచే ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో పాత్ర సహజత్వం కోసం తాను గుండు చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సుకృతి వేణి 13 ఏళ్ల చిన్నారే అయినప్పటికీ సినిమాపై ఉన్న అభిరుచి, పాత్రకు పర్ఫెక్షన్ అందించాలనే తపనతో ఆమె ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. చిత్రంలో గాంధీ వేషారాధనలకు కనిపించాల్సి రావడంతో పాత్రకు సరిపోయేలా హెయిర్ను పూర్తిగా తీయించేందుకుంది. తండ్రి సుకుమార్ పర్ఫెక్షన్ అనుసరిస్తూ తన నటనకు సహజత్వం తీసుకురావడంలో సుకృతి మేటిగా నిలిచింది. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించగా నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేషసింధురావు నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా పురస్కారం అందుకోవడంతో పాటు చిత్రానికి కూడా విశేషమైన ప్రశంసలు లభించాయి. జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటికల్లో విడుదలకు సిద్ధమవుతుంది. చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఈ రోజు సాయంత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సామాజిక సందేశంతో కూడి హృదయానికి హత్తుకునే కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉందని ట్రైలర్ చూసిన వారు చెప్తున్నారు.